కొడంగల్ కోస్గి సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ఆ రోజే చెల్లా వంశీధర్ రెడ్డి అన్న గారి దగ్గర మాట్లాడుతూ ఖచ్చితంగా మా గౌండ్ల యొక్క మద్దతు మీకు ఉంటుంది, ఖచ్చితంగా మేము ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని మా గౌడ్లందరం కూడా ఖచ్చితంగా మీకు మద్దతు తెలుపుతాం. గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో 14-12 ప్రాంతాల్లో గెలిపించడం జరిగింది. దాంట్లో గౌడ్స్ అందరూ కూడా మద్దతు తెలిపి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపులో భాగమై ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి కూడా చెల్లి వంశీధర్ రెడ్డి అన్నని ఖచ్చితంగా గెలిపించాలనేటువంటి ఆలోచనతోన వారికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ 3వ తేదీ రోజు కూడా మేము ఆ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభ ఏర్పాట్లను కూడా జిల్లా అధ్యక్షుడు ఆనందన్న పర్యవేక్షిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారాన్ని తీసేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి దాంట్లో భాగమైన గౌడ బంధువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క వంశీధర్ రెడ్డి అన్న గారికి మద్దతుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు మీరు బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు ఎమ్మెల్సీ గారు వారు కూడా రావడం జరుగుతుంది. మరియు ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేలు కూడా, ఎందుకంటే రేవంత్ అన్న ముఖ్యమంత్రులు కనుక వారు టైం భావన వల్ల రాలేకపోతున్నారు. మిగతా 6 ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. ఖచ్చితంగా మా గౌండ్ల యొక్క సమస్యలపైన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ అన్న గారు, పొన్నం ప్రభాకర్ అన్న గారు మరియు మది యాస్కి గౌడ్ గారు కూడా మేనిఫెస్టోలో పెట్టించడం జరిగింది. ఆ రోజు కూడా రేవంత్ అన్న కూడా ఖచ్చితంగా గౌడ్ల సమస్యలపైన ఎప్పటికప్పుడు కూడా మేము ఉంటాము, మీకు అండగా ఉంటామని చెప్పడం జరిగింది. ఈనాడు రాష్ట్రంలో ఏదైతే కార్మికులు ఇబ్బంది అవుతున్నారో గౌడ్ల యొక్క సమస్యలపైన ఏ రోజు కూడా మాకు ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని చెప్పడం జరిగింది. వారికి మద్దతుగా ఖచ్చితంగా మహబూబ్నగర్లో జరిగేటటువంటి భారీ సభకు ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి అందరం కూడా మేము సమీకరిస్తున్నాం. అదే భాగంగా ఈరోజు మహబూబ్నగర్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అనేక సమస్యలపైన వారికి సరైన అవగాహన ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ అని, మహేష్ అని మరియు మదియాస్కి గౌడ్ గారితో కూడా గౌడ్ల సమస్యలు ఏమున్నా కూడా ఖచ్చితంగా తీసుకుందామని చెప్పడం జరిగింది. కనుక ఇలాంటి మద్దతు కూడా మేము ఎప్పుడు కూడా సమావేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టలేదు. అందుకే ఒకసారి అందరినీ కూడా కలిసి ఈ యొక్క సభను ఏర్పాటు చేద్దామనే ఆలోచనతో రావడం జరిగింది. ఖచ్చితంగా చెల్లా వంశీధర్ రెడ్డి అన్నకు సంపూర్ణ మద్దతు తెలుపుతాం. ఖచ్చితంగా గౌడ బంధువులందరూ కూడా ప్రతి గ్రామాన్న కూడా వారి గెలుపుకి కూడా కృషి చేస్తామని చెప్పి సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశానికి ప్రతి గ్రామం నుండి 7 అసెంబ్లీల నుండి కూడా ఖచ్చితంగా అందరూ రావాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సమావేశం ఉద్దేశం కూడా ఏంటంటే మనం గౌడ్ల ముందరం కూడా గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో మద్దతు తెలిపినాం. ఈ పార్లమెంట్ అభ్యర్థిని కూడా గెలిపించుకునాలి. ఈరోజు రాష్ట్రంలో మా కులవృత్తి పైన ఎవరైతే కాపాడుతారో, కులవృత్తికి ఎవరైతే దోహదపడతారో, కులవృత్తి గురించి ఎవరైతే ఆలోచన చేస్తారో వారికి తప్పకుండా మేము మద్దతు తెలుపుతాం. మా వృత్తిని కాపాడిన రోజులు కూడా ఏ ప్రభుత్వము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత గతంలో ఉన్న ప్రభుత్వం కూడా అనేక సమస్యలు కూడా చెప్పడం జరిగింది. అనేక ప్రాంతాల్లో కూడా చెట్టుపై నుండి కింద పడుతున్నారు, వాళ్ళకి బీమా 5 లక్షలు ఇస్తున్నారు, 10 లక్షలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. దాన్ని కూడా పక్కకు పెట్టడం జరిగింది. ఆ యొక్క రోజు కూడా 5 నుండి 10 మంది చనిపోతున్నారు. వాళ్ళకు మిషనరీస్ కావాలని చెప్పేసి చాలా మట్టుకు మీరు కంబోడియా దేశంలో కేరళలో పోయి మాట్లాడొచ్చినా కూడా దాన్ని కూడా సాధ్యం చేయలేకపోయింది. కనుక దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడుతుంది. అక్కడ కేరళ రాష్ట్రంలో కూడా వాళ్ళ దగ్గర పోయి మాట్లాడడం జరిగింది. కనుక అనేక గౌడ్లకు సంబంధించినటువంటి ఎక్స్గ్రేషియా కూడా 10 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పినాం. దానికి కూడా మద్దతుగా వాళ్ళు ఖచ్చితంగా దాన్ని కూడా అమెండ్మెంట్ చేస్తున్నారు. అదేవిధంగా గౌడ్లకు ఏదైతే మోఫెడ్ వెహికల్స్ ఇస్తామని చెప్పారో గతంలో ప్రభుత్వం, అది కూడా చేయలేకపోయింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మోఫెడ్ వెహికల్స్ కూడా వాళ్ళ కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సొసైటీకి సంబంధించినటువంటి గతంలో ఏదైతే సొసైటీకి ఎవరైనా కావాలంటే అప్లికేషన్ పెడితే కూడా చాలా ఇబ్బందులు పెట్టేది. కనుక డైరెక్షన్స్ కూడా మొన్న కూడా మంత్రి వాళ్ళు జూపల్లి కృష్ణారావు గారు కూడా చెప్పడం జరిగింది. ఎక్సైజ్ వాళ్ళందరూ కూడా అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఇవ్వాలంటే ఇబ్బంది లేకుండా ఇవ్వాలని చెప్పి ఆలోచన కూడా పెట్టడం జరిగింది. కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యువ నాయకుడు రేవంత్ అన్నకు సరైన అవగాహన ఉంది. కనుక ఖచ్చితంగా మాకు మద్దతుగా వారు ఉంటున్నారు కనుక ఖచ్చితంగా వారికి రుణం తీర్చుకోవాలి కనుక ఖచ్చితంగా ఈ యొక్క
పార్లమెంట్లో గెలుపుకు మా యొక్క గౌడ్ల పాత్ర కీలకంగా ఉంటుంది. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ల అభ్యర్థిగా చెల్లా వంశీచంద్రెడ్డి గారిని కొడంగల్ సభలో మన డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అయినాక 6 పథకాలు ఏవైతున్నాయో 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో ఆ స్కీమ్లు ఒకటొకటిగా ముందుకు తీసుకురావడం, అలాగే మొన్నే కొడంగల్ అంటే మన ఉమ్మడి జిల్లా అయినటువంటి ఈ ఉమ్మడి జిల్లాకు చాలా ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది మొన్న. అలాగే గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో వినూత్నమైన తీర్పిచ్చిన ఈ ప్రజలు మహబూబ్నగర్ ప్రజలే కాకుండా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నుంచి కూడా వినూత్నమైన తీర్పిచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు డైనమిక్ లీడర్ని ఒక సీఎంగా చేయడం చాలా సంతోషకరం. నెక్స్ట్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లకి చెల్లా వంశీచంద్రెడ్డి గారిని కూడా గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగా అందరి ఆశీర్వాదాలు, అందరి సహకారంతో, ప్రజలందరి సహకారంతో ఎలాగైతే ఆశీర్వదించి ఈ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశాము, అదే రకంగా పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెల్లా వంశీచంద్రెడ్డి గారి అభ్యర్థిత్వంలో మేమందరం కూడా, అలాగే గౌడ సంఘం తరఫున, గౌడ కులస్తుల తరఫున అన్నీ సంబంధించిన ఈ మహబూబ్నగర్ ఆరుగురు ఎమ్మెల్యేలు, అంటే ఒకరు కొడంగల్ నుంచి సీఎం గారు ఉంటారు, 6 ఎమ్మెల్యేల అందరి సహకారంతో, అలాగే అందరూ గౌడ కమ్యూనిటీ నుంచి కూడా మార్చి 3వ తారీఖున ఇక్కడ మన దగ్గర ఏఎస్ఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో వారి అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి, అలాగే వాళ్ళకు మద్దతు తెలపడానికి అత్యధిక భారీ సంఖ్యలో గౌడ సంఘం నుంచి సొసైటీ కానీ గౌడ సోదరులందరూ కూడా వచ్చి వంశీచంద్రెడ్డి గారికి వాళ్ళకు మద్దతు తెలపాలని తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.